హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ అనేది క్యాండిల్ ఎనర్జీస్లో అయితే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. అంటే మీ పర్సన్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, అలానే మీ పర్సన్ మనసులో అసలు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో, మీ గురించి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా, ఈ ఎనర్జీస్ బట్టి నేను మీకు ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికన్నా వీడియో చూస్తేనే అర్థమవుతుందండి. సో టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగా తీసి రీడింగ్ ఇస్తాను. ఈ క్యాండిల్స్ చూస్తున్నారు కదా, ఈ ఎల్లో క్యాండిల్ వచ్చేసి మీకు సంబంధించి, ఈ పింక్ క్యాండిల్స్ వచ్చేసి మీ పర్సన్ సంబంధించి. ఇక్కడ ఈ ఎనర్జీస్ ఏమో సఫల్ చేసి ఇందులో ఉంచడం జరుగుతుంది. అంటే అండ్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ ఏమో ఇందులో ఉంచడం అయితే జరుగుతుందండి. ఇవి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ దానికి క్లారిఫికేషన్. ఇది వచ్చేసి మ్యూచువల్, మీరు మీ పర్సన్ అనుకున్న దానికి అసలు సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి, జరిగే సిచ్యువేషన్. ఇక్కడ స్పేస్ సరిపోక ఇలా సెట్ చేశానండి. ఇదేదో స్పెషల్ రీడింగ్ అని కాదు, అంటే మీకు అర్థమవడానికి ఈ కొంచెం ఈ బాక్స్ అయితే బాగా వీలుగా ఉంటుంది కదా అని ఇలా తీసుకోవడం అయితే జరుగుతుంది. అంతే, ఇంకేమీ లేదు. ముందుగా ఈ ఎనర్జీస్ నేను క్లెన్సింగ్ చేస్తున్నానండి ఈ ప్లేస్ని. లవ్ రీడింగ్ కదా, యాక్యురేట్గా రావాలని. అంటే ఉగాది స్పెషల్ రీడింగ్ అండి ఇది. ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడతారా లేదా ఈ ఎనర్జీస్లో కూడా నేను రీడింగ్ ఇస్తానండి. అంటే ఇది సెట్ చేస్తుంటే అవ్వట్లేదు, ఇట్లానే ఉండిపోతుంది. అంటే మీ పర్సన్ వైపు మీరు చూస్తూనే ఉంటున్నారు, మాట్లాడాలని చూస్తున్నారు, కానీ ఇది అసలు ఉండట్లేదు. చూసారు కదా, ఇక్కడ మీ పర్సన్ ఏమో మొహం తిప్పుకున్నట్టు, ఇది నిలబడినా నిలబడట్లేదు. చూద్దాం ఎలా ఉంటుందో. ఏదో సెట్ చేసి పెట్టినట్టు ఉంటుందండి, అందుకే ముందే చెప్తున్నాను. నేను రీడింగ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ క్యాండిల్స్ వెలిగించడం జరుగుతుందండి. మొదటిగా మీ క్యాండిల్ అండ్ మీ పర్సన్ క్యాండిల్. ఎనర్జీస్ అయితే వర్క్ అవుతున్నాయండి. మీ పర్సన్ మీతో మాట్లాడాలని చూస్తున్నారు, మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ వైపు మీరు చూస్తుంటే మీ పర్సన్ కూడా మీ వైపు అయితే తిరిగి చూస్తున్నారు. చూస్తారు కదా క్యాండిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో, అంటే కొంచెం పీస్ఫుల్గా కనిపిస్తున్నాయి. పీస్ఫుల్గా కనిపించడం అంటే మీ పర్సన్ గురించి మీరు పాజిటివ్గా ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా మీ గురించి పాజిటివ్గా అయితే ఉన్నారండి. ఒక్కొక్కసారి చూడండి, మీరు ఎంత అంటే స్టెబిలిటీ మైండ్తో ఉంటారు కాబట్టి ఇలానే వెలుగుతుంది. కానీ మీ పర్సన్ మధ్య మధ్యలో రీడింగ్ ఇచ్చేటప్పుడు హై లెవెల్లో పెరుగుతూ ఉంటుంది అండ్ లో ఎనర్జీస్ వచ్చేస్తుంటాయి. ఒక రకమైన పొగలాగా రెడ్గా రావటం, ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తాయండి. ఇవి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు మధ్య మధ్యలో. నేను ఇక్కడ రీడింగ్ ఇస్తూ ఉంటాను. ఇదైతే మీకు సంబంధించి, ఇది మీ పర్సన్ సంబంధించి. ఇప్పుడు కనిపిస్తున్నాయండి ఎనర్జీస్. ఇవి సఫల్స్ చేసి ఇందులో ఉంచడం అయితే జరుగుతుంది. పర్సన్ ఏమో ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్, మీ గురించి ఏమనుకుంటున్నారో కనిపిస్తున్నాయి కదా. అంటే వారి ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వాలి కదా. టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే వచ్చిందండి. అంటే రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. ఈ మధ్యలో అయితే ఉంచుదాం. అంటే రీజన్ కూడా తెలుసుకోవాలి కదా, ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా. అంటే ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అంటే మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకపోయినా
అండ్ మీకు దూరంగా ఉండి మీతో మాట్లాడాలని అనుకోకుండా అంటే మీరు ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా సరే వారు ఎవరికో భయపడి మాట్లాడకుండా ఉండటం అండ్ మీతో మాట్లాడాలనిపించిన సిచ్యువేషన్స్ గురించి భయపడడం, ఇలాంటి ఎనర్జీస్ ఉన్న మీ పర్సన్ మీతో మాట్లాడకుండా ఇగ్నోర్గా చేయడం అంటే ఏదైనా రీజన్ అయితే ఉంటుందండి. ఆ రీజన్ కూడా తెలుసుకుందాం. ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది, వారి నుండి కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఇక్కడ ఉంచుదాం. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఎనర్జీస్ కార్డు మనకి రీడింగ్ ఏ విధంగా వస్తుందంటే మీ పర్సన్ హ్యాపీ లైఫ్ అయితే కోరుకుంటున్నారండి. వారు ఎవరితోనో మాట్లాడాలనుకుంటున్నారు. ఆ మాట్లాడేది మీ గురించా లేదంటే వారి లైఫ్లో వేరే పర్సన్ గురించా అంటే మీరు అంటే ఈ రీడింగ్ ప్రకారం చూస్తే ద డెవిల్ ఎనర్జీస్ కార్డు వచ్చిందంటే అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుందండి. అండ్ 3 ఆఫ్ కప్స్ కూడా అంతే. ఈ 2 ఎనర్జీస్ అయితే మీకు ముందుగానే చెప్తున్నాను. అంటే థర్డ్ పార్టీ వారు ఎవరు అండ్ ద హై ప్రెస్టెస్ ఎనర్జీస్ కార్డ్ కూడా థర్డ్ పార్టీ సంబంధించే. ఇప్పుడు 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏమో ఫ్రెండ్స్కి సంబంధించి అండ్ ద హై ప్రెస్టెస్ ఎనర్జీస్ ఏమో ఒక స్త్రీ పాత్ర సంబంధించి అండ్ ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్ ఏమో ఫిజికల్ బాండింగ్ గురించి అండి. ఈ ఎనర్జీస్ వచ్చిందంటే థర్డ్ పార్టీ వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు, మీ గురించి అయితే కాదు. ముందే చెప్తున్నాను. ఇక్కడ సఫల్ చేశాక ఏ ఎనర్జీస్ వస్తే నేను అలానే రీడింగ్ ఇస్తాను. ఇక్కడ మీ పర్సన్ హ్యాపీ లైఫ్ అయితే కోరుకుంటున్నారండి. వారికి ఇష్టమైన వారితో మాట్లాడాలి, రీయూనియన్ కోరుకుంటున్నారు. సంతోషకరమైన జీవితం అయితే కావాలని అనుకుంటున్నారు. అది మీతోనా లేదంటే వేరే వారితోనా చూద్దాం. ఇక్కడేమో అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు కనిపిస్తున్నాయి కదండి. కానీ క్యాండిల్ ఎనర్జీస్లో మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నారండి. మరి ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా సమాధానాలు రావాలి కదా. ద మూన్ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి. అంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే కొంచెం ఎమోషనల్గా ఉన్నారండి. అంటే అమావాస్య ఎఫెక్ట్ ఏదో పడింది. అమావాస్య ఎఫెక్ట్ పడిన వారు లో ఎనర్జీలో ఉంటారు. కొంతమందికి కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి అయితే ఒక బాధ అన్నది కనిపిస్తుందండి. కానీ రీజన్ కూడా ఉండదు. ఎందుకో మొభావంగా ఉండటం, లేని వారి గురించి ఆలోచించటం, సైలెంట్గా ఉండిపోవడం. మీ పర్సన్కి కోపం ఎక్కువ ఉన్నా సరే సైలెంట్గా ఉండి ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా మాట్లాడరండి. వారి లోకంలో వారు ఉన్నట్టు, మనసులో ఏదో దుఃఖంగా ఉన్నట్టు, ఏదో కోల్పోతున్నట్టు, బాధగా ఉన్నట్టు, ఇలాంటి ఎనర్జీస్ అయితే మీ పర్సన్ చూస్తున్నారు. అంటే ఇక్కడ మీ గురించి అయితే వారు ఆలోచిస్తున్నారండి. మిమ్మల్ని తలుచుకుని బాధపడుతున్నారు అండ్ ఎమోషనల్ అవుతున్నారు. ద మూన్ ఎనర్జీస్ అంటే ఇక్కడ న్యూ మూన్ ఎనర్జీస్ రావడం కూడా జరుగుతుందండి. అమావాస్య ఎఫెక్ట్ అన్నది 3 డేస్ తర్వాత ఉంటుంది, 3 డేస్ ముందు ఉంటుంది. ఇప్పుడు ద మూన్ ఎనర్జీస్లో అన్నది ద న్యూ మూన్ ఎనర్జీస్ రావడానికి కారణం కూడా మీ పర్సన్ అమావాస్య ఎఫెక్ట్లో ఉండి న్యూ మూన్ ఎనర్జీస్కి అటాక్ అవుతున్నారు. అంటే మీ పర్సన్ మనసులో మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. క్లారిఫికేషన్ కూడా తీద్దామండి. అంటే మీ గురించి ఏమనుకుంటున్నారంటే మూన్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు. మరి వారి లైఫ్లో సంతోషంగా ఉన్నారా లేదా అంటే ఇక్కడ వేస్తాను. మీ గురించి ఆలోచిస్తున్నారు కదా, మరి ఆలోచించే ద ఎంప్రెస్, ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డు. వారి లైఫ్లో ప్రేమను కోరుకుంటున్నారండి. అంటే వారి జీవితం ఒక విధంగా అయితే ఊహించుకుంటున్నారు. ఆ ఊహించుకున్న దానిలో వారికి కావాల్సిన వారు వారి లైఫ్లో ఉండాలి అనుకుంటున్నారు. ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్ ఇప్పుడు ఒక అమ్మ ప్రేమను అయితే కోరుకుంటున్నారు. అమ్మ ప్రేమ అన్నది అందరికీ దొరకదండి. అంటే కంటే తెల్లైపోతున్నట్టు కాదు, ప్రేమించేవారు కూడా అమ్మ స్థానంలోనే ఉంటారు. అలాంటి అమ్మ స్థానంలో ఉండి ప్రేమగా చూసుకునేవారు మీ పర్సనల్ లైఫ్లో అయితే లేరు. ఆ ప్రేమనైతే కోరుకుంటున్నారు. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఇంకా చూద్దామండి. వాటంతట అవే వస్తే ఎనర్జీస్ అయితే తీసుకుంటాను. మీకు కనిపించట్లేదు కదా, ఇది పడ్డది. కొంచెం మిస్ అవుతున్నారు వర్క్లో ఉండి కూడా.
ఇది పడ్డది ఏంటో చూద్దాం. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్లో అయితే ఉన్నారండి. అంటే 24/7 ఒకరి గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలా వద్దా అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. మనసుకు బాధ కలిగినప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలని అనుకుంటారు కదా, అలాగే మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. వారికి ఎంతమందితో మాట్లాడేవారు ఉన్నా సరే మనసులో మాత్రం ఒకరితో మాట్లాడాలని చూస్తున్నారు. అది మీరా అంటే ఈ ఎనర్జీస్ మీ గురించి అయితే సూచిస్తున్నాయండి. ఇంకా మీకు ఒక డౌట్ ఉంటుంది కదా, మీ గురించి ఆలోచించే అంత మనసు మీ పర్సన్ లేదంటున్నారు. ఇదిగోండి, నైట్ ఆఫ్ సార్ట్స్ అంటే మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి. ఇంకా అంటే ఇక్కడ మీకు క్లారిఫికేషన్లో ఎనర్జీస్లో అయితే తెలిసిపోతాయి మీ పర్సన్ మీ గురించే కదా అని. ఇంక ఇక్కడ ఒక ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను. నైట్ ఆఫ్ పెంటికల్స్. అసలు వర్క్ మీద అసలు ఫోకస్ చేయట్లేదండి. ఎంతో ఇష్టంగా ఏ పని చేసినా సరే వారికి అసలు వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. డిస్టర్బెన్స్ మైండ్ అండ్ ఏదో మిస్ అవుతున్నట్టు కోపం చిరాకు కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారు అన్నవారు ఎవరు లేరు, కానీ ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక అమ్మ ప్రేమనైతే కోరుకుంటున్నారు. మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే ఈ విధంగా సూచిస్తుంది. ఇంకా క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డులో కూడా ఒకసారి చూద్దామండి. ఇంకా అయిపోలేదు, రీడింగ్ చాలా ఉంది. ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ వచ్చాయి కదా, దీని క్లారిఫికేషన్. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటి? ద మూన్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. చూసారా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. క్యాండిల్ ఎనర్జీస్ కూడా ఒకసారి చూసుకుంటూ ఉండండి. నేను అంత పట్టించుకోను కదా ఇక్కడ రీడింగ్లో ఉన్నప్పుడు. ద టెంపరెన్స్ ఇంకా సఫర్స్ చేస్తాను. ద మూన్ ఎనర్జీస్ కార్డ్కి మీ పర్సన్ అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు, వారి లైఫ్లో ఎవరి గురించి బాధపడుతున్నారు, అది మీ గురించా లేదంటే వారి లైఫ్లో ఏమైనా జరుగుతుందా అంటే ఎవరి గురించినా. క్లారిఫికేషన్ ఎనర్జీస్ ఇవ్వగలరు ఏంజెస్, ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ద మూన్ ఎనర్జీస్ కార్డ్కి ఇది అయిపోయింది. 3 ఆఫ్ పెంటికల్స్ రావడం అయితే జరిగిందండి. చూద్దాం నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటి. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ వ్యాండ్స్. చూసారు కదా, మీ గురించి మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, దూరం నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. వీటంతటి ఇవే తిరగబడ్డాయి. ఇదిగోండి ద టవర్ కార్డ్ ఎనర్జీస్, పాస్ట్ లైఫ్ ఎనర్జీస్. క్లారిఫికేషన్ 3 తీద్దామంటే 4 వచ్చాయండి. ఇది కూడా తీసేసి అప్పుడు ఇంకా మనకి ఇంకా క్లారిటీ వస్తుంది రీడింగ్ అనేది. కార్డ్ ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్. ద చారియట్ ఎనర్జీస్ కార్డ్. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. నెక్స్ట్ ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ కదా. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్కి మీకు కనిపించలేదు కదా, స్ట్రెంత్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చిందండి. తీసుకోవట్లేదు, ఇదేదో హ్యాండ్ మీద పడ్డింది. నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చెప్పాను కదా ఒకరి గురించి అయితే ఆలోచిస్తున్నారు, అది మీ గురించేనండి. ప్యాషనేట్గా మీతో లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ కూడా క్లారిఫికేషన్. ఇవి 2 వచ్చినాయి. ఇదిగోండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ మీ గురించేనండి. రీజన్స్ ఇదిగోండి క్లారిఫికేషన్. ఇంకా ఇక్కడ 2 కార్డ్స్ ఉన్నాయి కదా, ఈ 2 కార్డ్స్ కూడా ఏం చేద్దామంటే ఇందులో బాటమ్ ఆఫ్ డెక్, ఇందులో బాటమ్ ఆఫ్ డెక్, ఇది లాస్ట్లో తీద్దాం. ఇప్పుడు ఎనర్జీస్ కార్డ్ అయితే రీడింగ్ ఇస్తానండి. చూస్తారు కదా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా యాక్టివేషన్లో ఉన్నాయో. మీరైతే
ఇక్కడ జూమ్ చేస్తే కానీ మీకు కనిపించదేమో. అసలు మీ పర్సన్కి క్యాండిల్కి మీ క్యాండిల్కి ఒకసారి డిఫరెన్స్ చూసుకోండి. అదిగోండి, ఇక్కడ రెడ్గా ఉంది, ఒత్తి రెడ్గా మారిపోయింది. ఇక్కడ మీరైతే మనసులో ఏ ఉద్దేశాలు అయితే లేదండి, అంటే ఒక ప్యూర్ హార్టెడ్తో ఉన్నారు. మీ పర్సన్ మనసులో ఏదో సంకోచం, అనుమానం. మీరైతే రిలేషన్షిప్లో అయితే క్లారిటీగా ఉన్నారండి, అంటే బంధానికి నిలబడి ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ అయితే వారి మనసులో ఏదో ఒక ఉద్దేశం అయితే ఉంది. ఆ క్లారిటీ చేసుకొని మనసులో పెట్టుకుని మిమ్మల్ని బాధ పెడుతున్నారు, వారు బాధపడుతున్నారు. ఎనర్జీస్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. మీరు అనుకోవచ్చు కదా వారి లైఫ్లో వేరే వారు ఉంటారని. నేను మీకు ముందే చెప్పాను, ద డెవల్ ఎనర్జీస్ కార్డు వచ్చినా థర్డ్ పార్టీ వారి గురించి ఆలోచిస్తారు. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీస్ వచ్చింది కదా, దీనికి క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ రావడం అయితే జరిగింది. అసలు ఈ ఎనర్జీస్ ఏం సూచిస్తుందంటే మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకుంటున్నారండి. మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, మీరు ఎలా ఉన్నారు, రీయూనియన్ ప్రపోజల్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా, లేదంటే మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, ఇలా ప్రతిదీ తెలుసుకుంటున్నారు. అండ్ మీతో మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నిస్తున్నారు, కానీ ఒక్కొక్కసారి మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయంటే మీ మీద ఎంతో ఇష్టంగా ఉంటారు. ఆ ఇష్టం ఉన్నప్పుడే వారి లైఫ్లో అంటే ఎవరి మాటైనా విన్నప్పుడు మళ్ళీ ఈ టాపిక్ అనేది డైవర్ట్ అయిపోతుందండి. కొంతమంది ఆలోచనలు ఇలా ఉంటాయి, కానీ కొంచెం ప్యాషనెట్గానే ఉన్నారు. సడన్గా మీరు గుర్తు రావడం, మీ గురించి బాధపడడం, ఆలోచించడం, ఒకవేళ ఎమోషన్కి కనెక్ట్ అయితే మాత్రం మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ ఎనీ టైం రావచ్చండి. కొంచెం ఇష్టం అనేది చూపిస్తున్నారు. ఎప్పుడు ఎలా ఉంటారో వీరికే తెలియట్లేదు. నెక్స్ట్ నైట్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది కదా, దీనికి క్లారిఫికేషన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తారంటండి. మీరు అనుకోవచ్చు అసలు మీ లైఫ్లోనా అంటే ఇక్కడ 2 ఎనర్జీస్ కార్డ్ వాటంతట అవే పడినాయి, మీరు చూసారు కదా. ద టవర్ ఎనర్జీస్ కార్డ్ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి మీ పర్సన్ అయితే కాంటాక్ట్లోకి వస్తున్నారంట. అంటే మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. అసలు మిమ్మల్ని మీట్ అవుతున్నారా లేదంటే వేరేవారా అంటే పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ అంటే 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే గతంలో దూరమైన వారు మళ్ళీ కలుసుకోవాలని ప్రయత్నాలండి. ఇప్పుడు మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే వస్తుంది, ఎందుకంటే మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. ఈ ఉగాది ఎనర్జీస్ మీ పర్సన్ ఏదో మార్పు అయితే తీసుకురావడం అయితే జరిగింది. మేబీ ఈరోజు మీ గురించి ఎవరో అయితే అడిగారండి. అడగడంలో మీ గురించి కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి మీ గురించి ఎక్కువ తెలుసుకున్న దానిలో మీ మీద ఇష్టం పెంచుకోవడం సంథింగ్ ఏదో జరిగింది. అందుకే 10 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ సార్ట్స్ రావడం అయితే జరిగింది. అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, వారు ఏమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారంటే ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ అంటే వారు కోరుకునేది తల్లి ప్రేమ లాంటిదండి. ఆ తల్లి ప్రేమ ఎక్కడ దొరికిందంటే కన్న వాళ్ళ దగ్గర దొరకపోయినా సరే కట్టుకున్న వారి దగ్గర కూడా, ఎందుకంటే జీవితాన్ని చూసుకునేది వీరే కాబట్టి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే వారి తప్పు వారు తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకోవడం. మేబీ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ వారికి ఎక్కువ వర్తిస్తుందేమోనండి. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్ వారు ఎంత వర్క్లో ఉన్నా సరే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ తీద్దాం. ద చారెట్ ఎనర్జీస్ కార్డ్ చెప్పాను కదా, ఎప్పుడూ మిమ్మల్ని బాధ పెట్టి వేరే వారి మాటలు విని మీకు దూరం అవుతూ వచ్చారు. ఎప్పుడైతే వారికి ఒక అవసరమైతే ఉంది, ఆ అవసరం ఎలా ఉంటుంది, తల్లి ప్రేమ ఎలా ఎప్పుడు ఏ టైంలో కావాల్సి వస్తుంది అంటే వారికి హెల్త్ బాగోకపోయినా కష్టంలో ఉన్నా సరే అయిన వారికి గుర్తు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీ పర్సన్కి మీరైతే గుర్తు వచ్చారండి. ప్రేమ చూపించేది మీరే, సపోర్ట్గా ఉండేది మీరే. మీతో లైఫ్ లాంగ్ ఉంటే జీవితంలో ఏ ఆటంకాలు రాకుండా, అంటే ఏ కష్టం రాకుండా మీరు చూసుకోగలరని మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ పర్సనల్ లైఫ్లో అయితే మీ మాట మీద నడవాలనుకుంటున్నారండి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చాయి. వారు ఎంత వర్క్లో ఉన్నా సరే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. అంటే వారు కెరీర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు, కానీ ఆ కెరీర్ కన్నా మీరే ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోతున్నారు. మీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు.
నైట్ ఆఫ్ పెంటికల్స్కి మీరు అనుకోవచ్చు కదా, మీ పర్సన్కి డబ్బు ఇష్టం ఎక్కువ. అంటే డబ్బు అందరికీ ఇష్టమేనండి, కానీ కొన్ని మాటలు మిస్గైడ్ చేసేలా ఉంటాయి. డబ్బు సంపాదించాలి కానీ ఒక వే అన్నది ఉంటుంది, ఆ దారిలో మాత్రం వెళ్ళకూడదు. ఇప్పుడు మీ పర్సన్కి కెరీర్ ఇంపార్టెంట్ కానీ మీరు ఇంపార్టెంట్ కాదు. వారి లైఫ్లో వేరే వారు ఉన్నారు, వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎవరైనా సరే అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారండి. 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వారి గురించి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మళ్ళీ మీ వైపు మాట్లాడడం కానీ మీ వైపు తిరిగి చూడడం కానీ జరగబోతుంది. ఏ విధంగా ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ సఫల్ చేసినప్పుడే బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ తీయడం జరిగింది కదండి. అప్పుడు 10 ఆఫ్ కప్స్ అయితే రావడం జరిగింది. ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే కమ్యూనికేషన్. అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్కి ఇప్పటి వరకు కొన్ని మనస్పర్ధలు ఉండొచ్చు, దూరమై ఉండొచ్చు. అంటే కలుసున్నా సరే మాటలు లేకుండా ఎవరి దారి వారు అన్నట్టు ఉండే వరకు కూడా ఒక హ్యాపీ లైఫ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. మీ పర్సన్కి ఒక క్లారిటీ రావడం, మిమ్మల్ని అర్థం చేసుకోవడం, మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడం అయితే జరుగుతుంది. లవర్స్ పరంగా ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పర్సన్ వచ్చేసి మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఒక గిఫ్ట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే మీ పర్సన్ మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదో ఇవ్వాలి అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే కమ్యూనికేషన్ ఉండటం. అంటే ఇప్పుడు మాటలు వస్తాయి, మీ పర్సన్ మీరు మాట్లాడుకుంటారు. అండ్ దూరమైన వారి నుండి కూడా కాంటాక్ట్ రావడం అయితే జరుగుతుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. ఇప్పుడు ఈ 2 ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ కదా, ఇందులో ఒకటి తీస్తానండి. ఓకే, ఇప్పుడు 10 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కదా. ఇప్పుడు 10 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ తీయాలి కదా. ఇవి సఫల్ చేసి బాటమ్ ఆఫ్ డెక్కే తీస్తాను. కనిపిస్తుంది కదా. పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీ గురించే ఆలోచిస్తున్నారు. మధ్యన మీ పర్సన్ మాట్లాడుతున్నారండి, మీతో ఏదో చెప్పాలని. బాటమ్ ఆఫ్ డెక్కే తీయాలి కదా. ఈ పర్సన్ ఏం చెప్తున్నారు? ఇదిగోండి, పేజ్ ఆఫ్ పెంటికల్సే వస్తున్నాయి. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ అంటే రివర్స్ రావడం అయితే జరిగింది. అంటే ఈగో అయితే తగ్గిందండి, కోపం తగ్గింది. వారికి ఎన్ని అవకాశాలు ఉన్నా మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ కూడా రావడం అయితే జరిగింది. ఇన్ని కార్డ్స్ అయితే నేను తీయట్లేదండి, ఒక కార్డ్సే మీకు తీస్తున్నాను. అంటే ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఒక విలువ అనేది తెలుసుకున్నారు. మీకు ఒక గిఫ్ట్ కూడా ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా మెసేజ్ ఫోన్ కానీ చేయడం కానీ, అండ్ సర్ప్రైజ్ మీట్ ఉండడం కానీ, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కానీ, సంథింగ్ ఏదో మీ పర్సన్ ఏదో చేయబోతున్నారు. నెక్స్ట్ ఏస్ ఆఫ్ సార్ట్స్. ఏస్ ఆఫ్ సార్ట్స్కి ఇప్పుడు ఈ కింగ్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది కదా. అంటే మీకు ముందు చూపించారు కదండి బాటమ్ ఆఫ్ డెక్ ఏముందో, అది చూపించడం మర్చిపోయాను. ఆయన చూసారు కదా. ఏస్ ఆఫ్ సార్ట్స్కి క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ సార్ట్స్కి ఇందులో వేసేసాను కార్డు. ఓకే, ఏస్ ఆఫ్ సార్ట్స్కి క్లారిఫికేషన్. ఇప్పుడు మీ పర్సన్ మీ కంట్రోల్కి అయితే వస్తున్నారండి. ఇందాక కొంచెం మనసులో ఏదో ఉంది కానీ అది రికవరీ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఏస్ ఆఫ్ సార్ట్స్కి క్లారిఫికేషన్. బాటమ్ ఆఫ్ డెక్కే తీస్తాను. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎమోషనల్, ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్. ఇది సిచ్యువేషన్.
అంటే దూరం అయిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉండడం కాదండి, ఉంది. ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీతో అయితే న్యూ బిగినింగ్ లైఫ్ అయితే ఉంటుంది. మీ పర్సన్కి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. ఆ క్లారిటీ ఏ విధంగా మీతో మాట్లాడితే రీజన్స్ చెప్తారు, మీకు ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని దూరం చేసుకునే ఉద్దేశం అయితే వీరికి లేదు. మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి, లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. ఈరోజు నేను ఇక్కడ క్యాండిల్ ఎనర్జీస్లోనే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. మీ ఎదురుగానే ఇక్కడ సఫల్ చేశాను. ప్రతి ఎనర్జీస్ కార్డు నేను ప్రశ్నాపరంగా తీయడం అయితే జరిగింది. నేను ముందుగానే చెప్పాను, థర్డ్ పార్టీ వారు ఎవరు కూడా అసలు ఆ ఎనర్జీస్ కూడా వచ్చే అసలు రాలేదు కదా. మీకు క్లారిటీ ఏం ఇచ్చాను. పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ 6 ఆఫ్ కార్డ్స్ అంటే లైఫ్లో లేనివారు అంటే రీనని కోరుకుంటున్నారు, మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఈ జీవితం అన్నది అంటే మీ పర్సన్తో లైఫ్ అనేది ముగిసిపోలేదు, ఒక కొత్త జీవితంగా మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుందని ఈ ఎనర్జీస్ కార్డ్. కొత్త జీవితం అంటే మీ పర్సన్లో ఒక మార్పు రావాలి, వారితో హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీరైనా తగ్గి ఉంటారు కానీ మీ పర్సన్ మీకు దూరం అవ్వకుండా ఉంటే చాలు అని మీ మనసులో అయితే అనుకుంటున్నారు కదా. ఇక్కడ మీ పర్సన్ మీ వైపే వస్తున్నారండి, మీతో మాట్లాడుతున్నారు, మాట్లాడబోతున్నారు, మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఫ్లేమ్స్లో ఎనర్జీస్ తెలిసిపోతాయి మీకు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ అయితే ఉండబోతున్నాయి. అంటే నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ త్వరలోనే వస్తాయి, కొంచెం వెయిట్ చేయాలండి. కొంచెం డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి, డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయి, మీకు నచ్చేలా ఉంటాయి. మన ఛానల్లో మాత్రం చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయండి. నా రీడింగ్ మాత్రం వేరే వారితో కంపేర్ చేయకండి. నేను ఎవరిని ఫాలో అవను. మన ఛానల్లో రీడింగ్స్ ఇలానే ఉంటాయి. ఈరోజు మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.